చేద్దాము. చేసుకునే ప్రాసెస్ అంతా చూపిస్తారండి. చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. బెస్ట్ హెల్దీ ఫుడ్ అని కూడా చెప్పచ్చు. అంత రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారండి. ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసి ఈ విధంగా పెట్టుకుంటే 1 మంత్ వరకైనా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పల్లీలు, బెల్లము, బాదం, జీడిపప్పు అన్నీ వేసి పల్లీలు చిక్కీ చేసి చూపిస్తానండి. చాలా టేస్ట్ ఉంటుంది. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారండి. ఫస్ట్ ఫ్యాన్ వేడి చేసుకున్న తర్వాత చిన్న కప్పుతో 1 కప్పు పల్లీలు వేసుకొని స్టవ్ సిమ్ములో పెట్టుకొని మంచిగా ఇవన్నీ మంచిగా కలర్ వచ్చేంత వరకు స్టవ్ సిమ్ములో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా ఎగుతాయి పల్లీలు అనేటివి. ఈ విధంగా మంచిగా వేయించుకొని ఇవి పక్కన తీసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మొత్తం సిమ్ములో పెట్టుకొని ఫస్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు వేసుకున్నాము. దాని తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పులు వేసుకున్నాం. దాని తర్వాత కొన్ని పుట్నాలు కూడా వేస్తున్నా నేను. ఇవన్నీ కొంచెం స్టవ్ సిమ్ములో పెట్టుకొని, కొంచెం మెత్తగా ఉంటాయి కదండి ఇంట్లో ఉన్నప్పుడు, అందుకని కొంచెం ఇట్లా సిమ్ములో పెట్టుకొని కొంచెం క్రిస్పీ వచ్చేటంత వరకు వేయించుకోవాలి మంచిగా. నేను ఇక్కడ 200 గ్రామ్ బెల్లం తీసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ వేయద్దండి. ఒక టీ గ్లాస్తోని కొంచెం వాటర్ వేసుకుంటే బెల్లం కరిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత వడపోసుకోవాలి. దీన్ని నేను చూపించలేదండి, నేనే వీడియో తీసుకుంటాను కాబట్టి వడపోసింది చూపించలేదు. ఇది మంచిగా చాక్లెట్ లాగా ఇట్లా గట్టి పాకం వచ్చినంత వరకు తీసుకోవాలి. అట్లా కింద వేస్తే పలుకులాగా రావాలి. ఆ విధంగా పాకం తీసుకుంటేనే మనకు పల్లీల చిక్కీ అనేది మంచి క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా రావాలి. ఇంకా కొంచెం టైం పడుతుంది. చిన్నపిల్లలకి స్కూల్ నుంచి వచ్చేవరకు ఏదో ఒకటి ఈ విధంగా స్నాక్స్ లాగా చేసి పెడితే 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తే వాళ్ళకి ఏం పడుతుందని మనం ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం టైంలో ఏదన్నా ఒక ఐటెం చేసి ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు రాగానే హోంవర్క్ చేసుకుంటా ఏదో ఒక విధంగా తినుకుంటూ మంచిగా మనం కూడా హోంవర్క్ రాయించుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా మనం వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పుట్నాల పప్పు వేస్తున్నాను. ఇప్పుడు పల్లీలు కూడా వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకో. ఇవన్నీ కొంచెం బాగా కలిపేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా పీటకైనా ప్లేట్కైనా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ అయిపోయిందంతా మొత్తం పీట మీద ఈ విధంగా వేసుకొని మనం ఒక షేప్లో వచ్చేటట్టు మంచిగా చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఈ విధంగా చెంచా కొంచెం నెయ్యి రాసుకొని, చెంచాకైనా చపాతీ కర్రకైనా నెయ్యి రాసుకొని ఇట్లా మొత్తం పలసగా వచ్చేటట్టు ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంతేనండి, పల్లీల చిక్కీ రెడీ అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత ముక్కలు తీసినప్పుడు చూపిస్తాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి. చిన్నపిల్లలకి హెల్దీ ఫుడ్ కూడా ఇది. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీకి పుట్నాలైనా, పల్లీలైనా, జీడిపప్పు అయినా, బాదం పప్పు అయినా, పుచ్చగింజలైనా ఏవైనా పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా రుచిగా, చాలా బాగుంటుంది. అలాగే నాకు సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. పల్లీల చిక్కీ రెడీ అయిపోయిందండి. ఇగో ఈ విధంగా మొత్తం అంతా లేపేసి మొత్తం ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను వీడియో ఒక్కదాన్నే తీసుకుంటున్నాను కాబట్టి ఇది ఇరవడానికి రావట్లేదు. ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకైనా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారండి.